ఈరోజు కొన్ని సంఘాలను చూసినప్పుడు పరిశుద్ధాత్ముడికి స్థలం లేదు. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాల్సిన మందిరాలు, సంఘాలు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నట్టు కనపడట్లేదు. పరిశుద్ధాత్మ యొక్క ఎదుగుదల లేదు అక్కడ. ఏం కనపడుతున్నాయి ఈరోజు సంఘాలలో, ఏం కనపడుతున్నాయి ఈరోజు అనేక మందిరాలలో అంటే, ఇదిగో తలుకు తలుకనే లైట్లు మోజులో పడిపోతున్నాం మనం. ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు. సంఘంలో ఎలాంటి వస్త్రధారణ ఉండాలో ఈరోజు చాలా సంఘాలలో అలాంటి వస్త్రధారణ లేదు. పరిశుద్ధాత్మకు చోటు లేదు ఈరోజు. సంఘం అంటే ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. అనేక మంది యువతను అట్రాక్ట్ చేయడం కోసం లోకంలో ఒక పబ్బు కల్చర్ ఎలా ఉంటుందో అలాగే ఈరోజు మందిరాలు దర్శనమవుతున్నాయి. బయటికి వెళ్ళిపోతే యువత ఎలాగైతే ఒక పబ్ కల్చర్కి అట్రాక్ట్ అయిపోతున్నారో అదే పబ్ కల్చర్ని తీసుకొచ్చి ఈరోజు మందిరాల్లో పెడుతున్నాం. అదే విధమైన లైటింగ్స్, అదే విధమైన దుస్తులు, అదే విధమైన డాన్సులు ఈరోజు మందిరంలో దర్శనమిస్తున్నాయి. ప్రియమైన దైవజనమా, సంఘం అనగానే పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కల్మషమైనది, దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించుకున్న తన సంఘము. పవిత్రతను కోల్పోవడానికి వీల్లేదు, పరిశుద్ధతను కోల్పోవడానికి వీల్లేదు. ఆయన సంఘాన్ని మలినము చేసేటటువంటి హక్కు దేవుడు ఎవ్వరికి ఇవ్వలేదు. అపవాది యొక్క ట్రాప్లో పడకండి. లోకాన్ని తీసుకొని వచ్చి పరిశుద్ధ సంఘంలో పెట్టకండి. లోకాన్ని తీసుకొని వచ్చి ప్రభు యొక్క పరిశుద్ధ సంఘంలో నాటకండి. దయచేసి యువత అలాంటి ట్రాప్లో పడకండి.